దస్తగిరి ఇంట్లో జప్తు చేస్తే సుమారుగా 100 కోట్ల ఆస్తులు మరి బయటపడ్డాయనే విషయం కూడా తెలుసు. అవి కూడా ఎవరు అనేది కూడా క్లారిటీగా చెప్పేశారు. మరి అంతేకాకుండా మరి ఈరోజు దస్తగిరిని చంపాల్సిన పరిస్థితి ఏంటంటే ఆస్తుల తగాదాలు దౌర్జన్యంగా దోచుకున్నవి. అదే దస్తగిరి ఒక లేఅవుట్ కూడా ప్రభుత్వం స్థలం, అది ఆ ప్రభుత్వ స్థలము కబ్జా చేసి ఆ స్థలంలో లేఅవుట్లు వేసి అమ్మేశాడు. ఆ అమ్మేసిన దాంట్లో ఆ లేఅవుట్లోనే మరి మీ మేనమామకి, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు ఒక పెద్ద ప్యాలెస్ కూడా కట్టించాడు. ఇలా ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా దస్తగిరి మరణానికి కారులైన ప్రతి ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆ పనిలోనే ఉన్నారు. ఖచ్చితంగా అవి కూడా ఎవరు తెర వెనుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా దాన్ని కూడా వాళ్ళని కూడా పట్టుకుంటాం. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసే కాదండి, వివేకానంద రెడ్డి కేసులో కూడా బెదిరించారు. అవసరం అనుకుంటే రపరప నరుకుతామని కూడా బెదిరించారు, రపరప నరుకుతారు కూడా. మరి సుబ్రహ్మణ్యం కేసు కూడా, దస్తగిరి కేసు కూడా డైవర్ట్ చేయాలని చూశారు. కానీ పోలీసులు అలర్ట్గా ఉన్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు.